ఇదేనా నీ సంస్కారం? మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇదే నేర్పించి పంపించారా? అవునులే, కూటికి గతిలేని కుటుంబం నుండి వచ్చావు కదా, ఇంకా నీ దగ్గర్నుండి సంస్కారం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇద్దరు కోడళ్లను ఎందుకు ఒకేలా చూడటం లేదు? హా, వచ్చాడండి ఉచిత శేఖరుడు. మిమ్మల్ని కరెంటు బిల్లు కట్టమన్నాను, కట్టారా? అయినా సీతకు ఊర్మిళకు పోలికేంటి? ఊర్మిళ శ్రీమంతుల బిడ్డ, లక్షల కట్నం తీసుకొచ్చి. ఇక సీత గురించి చెప్పాలంటే దాని శని మొహం చూడటమే నాకిష్టముండు. ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు మనం చూడబోయే ఆసక్తికరమైన కథ అత్తగారి వేధింపు, చిన్న కోడలి సాధింపు, మొదటి భాగం. అనగనగా మంగాపురం అని ఒక ప్రశాంతమైన గ్రామం ఉంది. ఆ గ్రామంలో పచ్చని పొలాలు, నిశ్శబ్దమైన వీధులు, సాదాసీదా జీవితం గడిపే మనుషులు. ఆ గ్రామంలోనే శ్రీనివాసరావు, సుమిత్రదేవి అనే దంపతులు నివసించేవారు. బయటికి చూస్తే ఒక సాధారణ కుటుంబంలా కనిపించినా ఆ ఇంటి లోపల మాత్రం మాటలతో, మనసులతో నడిచే ఒక వేరే ప్రపంచం ఉండేది. సుమిత్రదేవి ఆ ఇంటి యజమానురాలు. ఆమెకు గర్వం ఎక్కువ, అహంకారం ఇంకా ఎక్కువ. ఎక్కడైనా ఎవరైనా తన మాటే చివరి మాట కావాలి అనేది ఆమె స్వభావం. ఆమె మాట్లాడితే భర్త శ్రీనివాసరావు తల ఊపుతాడు. కొడుకులు రవి, కిరణ్ నిశ్శబ్దంగా వినిపోతారు. ఆమె ముందు ఎవ్వరూ ఎదురుమాట మాట్లాడలేరు. ఇక భర్త శ్రీనివాసరావు విషయానికి వస్తే అతను చాలా మృదువైన మనసున్నవాడు. కాని భార్య ముందు మాత్రం తన మాటకు విలువలేదని తెలిసి అంతేగా అంతేగా అంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రవి చదువు పెద్దగా కాలేదు. పక్కనే ఉన్న రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తూ తన జీవితాన్ని సైలెంట్గా నడిపిస్తుంటాడు. చిన్న కొడుకు కిరణ్ మాత్రం చాలా తెలివిగా చదువుకుని పట్టణంలో ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడు. ఇంట్లో అందరికీ గర్వకారణమయ్యాడు. ఒకే ఇంట్లో పెరిగిన ఇద్దరి జీవితాలు మాత్రం పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. కాలం గడుస్తుండగా ఇద్దరు కొడుకుల పెళ్లి విషయమై సుమిత్రదేవి ఆలోచించటం ప్రారంభించింది. ఏమండోయ్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనిద్దరు కొడుకులు ఇప్పుడు పెళ్లి వయసుకి వచ్చేశారు. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. కాలం ఎలా మారిపోయిందో చూస్తూనే ఉన్నాం. అందుకే ముందే జాగ్రత్త పడాలి. మన ఇంటి గౌరవం, మన పేరు ప్రతిష్ట అన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన కుటుంబాల్లోనే సంబంధాలు చూడాలి. చిన్నోడికి మాత్రం మంచి చదువు ఉన్న పెద్ద ఇంటి అమ్మాయి కావాలి. మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. అతని స్థాయి తగ్గకుండా చూడాలి. పెద్దోడికి అంత పెద్దగా అవసరం లేదు. సాదాసీదా కుటుంబం నుంచి వచ్చినా సరిపోతుంది. కాని ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాను. మన ఇంట్లోకి వచ్చే కోడళ్ళు మన మాట వినాలి. మనం చెప్పిందే చివరి మాటగా ఉండాలి. ఈ ఇంట్లో ఎవరు వచ్చినా ఎవరూ తమ ఇష్టం ప్రకారం నడవకూడదు. నేను ఉన్నంతవరకు ఈ ఇంట్లో నా నిర్ణయమే ఫైనల్. అంతేగా, నువ్వు ఎలా అనుకుంటే అలా జరగనివ్వు సుమిత్ర. నువ్వు చూసుకునేది తప్పు ఉండదు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంకా అలా దిష్టిబొమ్మలా చూస్తారే, వెంటనే ఆ పెళ్లిళ్ల పేరయ్యకు ఫోన్ చెయ్యండి అంటూ సుమిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శ్రీనివాసరావు మనసులో చాలా బాధపడతాడు. చిన్నోడికేమో డబ్బున్న సంబంధం, పెద్దోడికి మాత్రం సాధారణ సంబంధం చూడమని సుమిత్ర ఎందుకంటుంది? నాకిదంతా న్యాయంగా అనిపించటం లేదు. ఎదురు చెప్దామా అంటే ఇల్లు పీకి పందిరేస్తుంది. అయినా పెద్దోడి మంచి మనసుకి దేవుడంతా మంచే చేస్తాడ్లే అననుకుంటూ పెళ్లిళ్ల పేరయ్యకు ఫోన్ చేసాగాడు. హలో పేరయ్య గారు, నేనండి శ్రీనివాసరావుని. నమస్కారం శ్రీనివాసరావు గారు, ఎలా ఉన్నారు? అంత బాగానే ఉన్నాం. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈరోజు ఒకసారి మా ఇంటికి రండి. అర్థమైంది. ఇంత అర్జెంటుగా రమ్మంటున్నారంటే అది మీ పిల్లల పెళ్లి విషయమే అయ్యుంటుంది. అబ్బా, భలే కనిపెట్టారే. మరేమనుకున్నారు? ఈ పెళ్లిళ్ల పేరయ్య అంటే? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అంటూ పెళ్లిళ్ల పేరయ్య అర్జున్ రెడ్డి సినిమాలో
విజయ్ దేవరకొండల తన బైక్ మీద వేగంగా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళసాగాడు. అమ్మా, నమస్కారం. ఎలా ఉన్నారు? సార్ ఫోన్ చేయగానే విషయం అర్థమైంది. నేను అనుకున్నది నిజమేనా? మీ ఇద్దరు కొడుకుల పెళ్లిళ్ల విషయమయ్యే కదా నన్ను పిలిపించారు. భలే కనిపెట్టారు పేరయ్య గారు. మా పెద్దోడు రైస్ మిల్లో గుమస్తా, మా చిన్నోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెద్దోడికి ఓ మధ్యతరగతి కుటుంబం నుందైనా పర్లేదు, కాని చిన్నోడికి మాత్రం శ్రీమంతుల బిడ్డే కావాలి. నా ఇద్దరు కోడళ్ళు నేను చెప్పిన మాటే వినాలి. సరే అమ్మా, మీరు చెప్పింది గుర్తుంచుకుని సంబంధాలు చూస్తాను. ఇక నేను వెళ్ళి వస్తాను అంటూ పేరయ్య అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. పేరయ్య ఇంటికి చేరుకున్నాక బయట మేడ మీద కుర్చీలో కూర్చుని లోపల ఆలోచనలో మునిగిపోయాడు. సాయంత్రం గాలి నెమ్మదిగా వీచుతుండగా అతని మనసులో మాత్రం ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. సుమిత్రాదేవిగారు పెద్ద కొడుకి సాధారణ కుటుంబం నుంచి అమ్మాయి చూసుకోమన్నారు. కాని చిన్న కొడుకి మాత్రం చాలా స్థితిమంతుల కుటుంబం కావాలన్నారు. ఇలా ఎందుకనుకున్నారు? ఇద్దరూ ఆమె కొడుకులే కదా అని తనలో తాను ఆశ్చర్యపడ్డాడు. కొద్దిసేపు ఆలోచించి, అయినా ఇవన్నీ నేను తలపట్టుకోవాల్సిన విషయాలు కావు. వాళ్లు చెప్పినట్టుగానే మంచి సంబంధాలు చూసి చెప్పడం నా పని అని తనంతాను సమాధానపరుచుకున్నాడు. ఇంతకు ఈ ఇంటికి సరిపోయే కోడళ్ళు మనకు తెలిసిన వారిలో ఎవరున్నారు అని ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా అతనికొక మంచి సంబంధం గుర్తుకు వచ్చింది. అరే, పక్క ఊర్లో ఉండే రంగయ్య సత్యవతి దంపతుల కుమార్తె సీత ఉంది కదా, ఆ అమ్మాయి ఎంతో అమాయకం, ఇంటి పనులు బాగా చేస్తుంది, పెద్దబాయి రవికి ఆమె సరిపోతుంది అని అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఉండగా చిన్న కొడుకు కిరణ్ గురించి కూడా ఒక ఆలోచన మెదిలింది. పట్టణంలో ఆయిల్ మిల్లు యజమాని అయిన జనార్దన్ గారి కుమార్తె ఊర్మిళ ఉంది. వాళ్ళు చాలా ధనికులు. ఆ అమ్మాయి కూడా చదువులోనూ సంస్కారంలోనూ చాలా బాగుంటుందని విన్నాను. చిన్నబ్బాయి కిరణ్కి ఆమె సరిపోతుంది అని భావించాడు. రంగయ్య, ఎలా ఉన్నావు? నీకొక మంచి శుభవార్త తెచ్చానోయ్. నేను చెప్పింది వింటే ఎగిరి గంతేస్తావు అంటూ పెళ్లిల పేరయ్య సుమిత్రాదేవి సంబంధం గురించి పూర్తిగా వివరిస్తాడు. అది విని రంగయ్య చాలా సంతోషిస్తాడు. పెళ్లి వార్త వినగానే సీత ముఖం ఎర్రపడుతుంది. కాని సత్యవతికి మాత్రం పెద్దింటి సంబంధం కదా అని ఎక్కడో చిన్న ఆందోళన ఉంటుంది. మా సీతకు గొప్పింటి సంబంధం వస్తుందని నాకు ముందే తెలుసు. అయినా ఆ సుమిత్రాదేవిగారికి నోరెక్కువని, ఎవర్ని గెలవనివ్వదని ఆ నోట ఈ నోటు చెప్పుకుంటుంటే విన్నాను. మరి ఆ ఇంట్లో నా సీత ఇమడగలదా అని చిన్న భయం. చూడమ్మా సత్యవతి, మీరున్న స్థితికి గొప్పింటిపింటి సంబంధం దొరకటమే కష్టం. కాలక్రమేణా అన్నీ అవే సర్దుకుంటాయి. నా మాట నమ్ము అంటూ పేరయ్య అక్కడ్నుండి బయల్దేరి పట్నంలోని జనార్దన్ ఇంటికి వెళ్లసాగాడు. రంగయ్యకి చెప్పినట్లుగానే జనార్దన్కి కూడా సుమిత్రాదేవి సంబంధం గురించి చెప్తాడు. జనార్దన్కి ఆ సంబంధం చాలా బాగా నచ్చుతుంది. సుమిత్రాదేవి తన స్థాయి కాకపోయినా ఆమె చిన్న కొడుకు కిరణ్ యొక్క కష్టపడే తత్వాన్ని చూసి పెళ్లి కూపుకుంటాడు. ఇరు కుటుంబాల సమ్మతితో సుమిత్రాదేవి తన ఇద్దరు కొడుకుల పెళ్లిని ఒకే మండపంలో ఒకేసారి జరిపించింది. ఈ కోడళ్ళు ఆ ఇంటి భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయో ఆమెకే తెలియదు. ఆ నిర్ణయం ఆ కుటుంబంలో కొత్త కథకు, కొత్త గొడవలకు, కొత్త పరీక్షలకు నాంది అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇకనుంచి ఆ ఇంట్లో జరిగేది సాధారణ కుటుంబ కథ కాదు, మనసులను కదిలించే ఒక ప్రయాణం. ఇది ఒక అత్త, ఇద్దరు కోడళ్ళు మరియు గౌరవం కోసం జరిగే పోరాటం. ఇదిగో సీత, ఇంటికి పెద్ద కోడలివి నువ్వు. తెల్లవారుజామునే 4ంటికి నిద్రలేవాలి. ఇంట్లో పనులన్నీ చకచకా చక్కపెట్టాలి. టిఫిన్తో పాటు పెద్దోడికి చిన్నోడికి లంచ్ బాక్స్ సిద్ధం చెయ్యాలి. ఇల్లు శుభ్రంగా లేకపోతే నాకు చెడ్డ చిరాకు. అలాగే అత్తయ్యా, మీరు చెప్పినట్లే చేస్తాను. మీరేం చెప్పినా
తూచా తప్పకుండా పాటించమని మా అమ్మ నాకు చెప్పి పంపించింది. మీ మాటే నాకు వేదవాక్కు. ముందందరూ ఇలాగే అంటారు, తర్వాత నెత్తికెక్కి కూర్చుంటారు అంటూ సుమిత్ర చిన్న కోడలి గదిలోకి వెళ్ళసాగి. ఏమ్మా ఊర్మిళ, అప్పుడే నిద్రలేచావా? ఇంత పొద్దున్నే లేవాల్సిన అవసరం ఏముంది? అసలే శ్రీమంతుల బిడ్డవి, అందులోనూ ఈ సుమిత్రాదేవి చిన్న కోడలివి. నువ్వు మీ ఇంట్లోనే కాదు, ఈ ఇంట్లో కూడా మహారాణిలానే ఉండాలి. అయ్యో అదేం లేదత్తయ్యా, మీ అబ్బాయి కిరణ్ పొద్దున్నే ఊరు చూపిస్తానన్నాడు, అందుకే రెడీ అవుతున్నాను. ఒరే కిరణ్, 4 రోజులు ఆఫీస్కు సెలవు పెట్టి అమ్మాయికి ఊరంతా తిప్పి చూపించు. అమ్మో, 4 రోజులంటే వీలుపడదమ్మా. ఇప్పటికే పెళ్లి పేరుతో 15 రోజులు సెలవు పెట్టాను. ఇంకా 4 రోజులు సెలవు కావాలంటే మా బాస్ నా ఉద్యోగం పీకేసి ఇంట్లోనే కూర్చోమంటాడు. కావాలంటే 2 రోజులు సెలవు పెట్టి ఊర్మిళకు ఊరంతా చూపిస్తాను. సరే సరే, సీతతో కాఫీ పంపిస్తాను, తాగేసి వెళ్ళండి అంటూ సుమిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదిగో సీత, వంట తగలేసింది చాలేగాని ఊర్మిళా చిన్నోడు బయటికెళ్తున్నారు, వాళ్ళకి కాస్త కాఫీ ఇచ్చిరా. అలాగే అత్తయ్యా. అంటూ సీత కాఫీ తీసుకుని ఊర్మిళ గదికి వెళ్ళసాగింది. ఒక్కసారిగా సీతను చూసిన ఊర్మిళ కోపంతో మండిపడింది. గదిలోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలీదా నీకు? ఇదేనా నీ సంస్కారం? మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇదే నేర్పించి పంపించారా? అవునులే, కూటికి గతిలేని కుటుంబం నుండి వచ్చావు కదా, ఇంకా నీ దగ్గర్నుండి సంస్కారం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అయ్యో అది కాదమ్మా ఊర్మిళ, పొయ్యి మీద కూర పెట్టాను, కూర మాడిపోతుందనే కంగారులో అలా వచ్చేశాను. దానికే నువ్వు నన్ను అన్నేసి మాటలనడం భావ్యం కాదు. అంతా ఒకే కుటుంబం కదా, అంతే. చనువుతో వదిన వచ్చుంటుంది, దానికే నువ్వు అన్నేసి మాటలనడం కరెక్ట్ కాదు ఊర్మిళ. మీరు కాస్త ఆగండి. ఎవర్నీ ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. ఇంకోసారిలా జరిగిందంటే సహించేద్లేదు. డబ్బులో పుట్టి పెరిగాననే అహంకారంతో ఊర్మిళ సీతని ఎన్నో అనరాని మాటలు అని అవమానిస్తుంది. ఆ అవమానాన్ని భరించలేక సీత కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. మిల్లులో పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన రవికి సీత ఏడుస్తూ కనిపిస్తుంది. రోజూ తన కోసం సంతోషంగా ఎదురుచూసే తన భార్య సీత ఏడుస్తూ ఉండడం చూసి తన గుండె బరువెక్కుతుంది. అసలు ఏమైందో తెలుసుకోవాలని రవి ఇలా అడగసాగాడు. ఏమైంది సీత, ఎందుకేడుస్తున్నావు? ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా? అడిగేది నిన్నే. నువ్వలా మౌనంగా ఏడుస్తుంటే నాకెలా అర్థమవుతుంది? ఇన్ని రోజులుగా నిన్నెప్పుడు ఇలా చూడలేదు. రవి ఎంత అడిగినా సీత మాత్రం నోరు మెదపదు. ఎందుకంటే తనకు జరిగిన అవమానం గురించి రవికి చెప్తే ఇంట్లో లేనిపోని గొడవలొస్తాయి. అందుకని తనకు జరిగిన అవమానాన్ని దాచి రవితో ఇలా అంటుంది. అబ్బే అదేం లేదండి, నేను పుట్టినప్పటినుండి మా అమ్మా నాన్నలను వదిలి ఒక్కరోజు కూడా లేను. ఈ రోజెందుకో వాళ్ళు బాగా గుర్తొస్తున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసి వద్దాము. ఓ పిచ్చిదానా, ఇంతేనా? ఇంకా నేను ఏమైందో అని హడలిపోయాను. ఈ విషయం గురించి రేపు నేను అమ్మతో మాట్లాడతాను. నాకు బాగా ఆకలిగా ఉంది, భోజనం సిద్ధం చెయ్యి అంటూ రవి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తాడు. సుమిత్ర, నువ్వేమీ అనుకోనంటే ఒక మాట అడుగుతాను. ఇద్దరు కోడళ్లను ఎందుకు ఒకేలా చూడటం లేదు? పాపం సీతను ఒకసారి గమనించు. పొద్దున్నే అందరికంటే ముందే లేచి ఇంటి పనంతా తను ఒక్కటే చూసుకుంటుంది. వంట చేస్తుంది, ఇల్లు శుభ్రం చేస్తుంది, ఎవరు చెప్పకుండానే తనకు తోచినంతగా పనిచేస్తుంది. అయినా కూడా ఎప్పుడు నువ్వు సీతను చిన్నచూపు చూస్తుంటావు. ఊర్మిళ ఏం చేసినా సరే నువ్వు నవ్వుతూ మాట్లాడుతావు. కాని సీత చిన్న పొరపాటు చేసినా వెంటనే ఆమెపైనే మండిపడతావు. ఆ అమ్మాయి కూడా ఈ ఇంటి కోడలే కదా, ఆమె కూడా ఈ ఇంట్లో ప్రేమగా ఉండాలని, అందరితో కలిసి జీవించాలని అనుకుంటుంది. ఒక్కసారి ఆమె మనసు గురించి ఆలోచించు సుమిత్ర. వచ్చాడండి ఉచిత శేఖరుడు. మిమ్మల్ని కరెంటు బిల్లు కట్టమన్నాను, కట్టారా? ఎవర్ని ఎలా చూడాలో, ఎవర్ని ఎక్కడ ఉంచాలో మీరు నాకే నేర్పుతున్నారా? అయినా సీతకు ఊర్మిళకు పోలికేంటి? ఊర్మిళ శ్రీమంతుల బిడ్డ, లక్షల కట్నం తీసుకొచ్చింది. ఒక్కత్తే బిడ్డ. భవిష్యత్తులో ఊర్మిళ ఆస్తి మొత్తం మనదే. ఇక సీత గురించి చెప్పాలంటే దాని శని మొహం చూడటమే నాకిష్టముండదు. ఏదో ఇంట్లో చాకిరీ చేయడానికొక మనిషి కావాలి కాబట్టే దానిని ఈ ఇంటి కోడలిగా ఒప్పుకున్నాను.
ఇంకెప్పుడు నాకు సీత విషయంగా సలహాలివ్వాలని చూడకండి. బాగా పొద్దుపోయింది. ఆ లైట్ ఆఫ్ చేసి పడుకోండి. మర్నాడు ఉదయం అందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. సీత చేసిన టిఫిన్ని అందరూ లొట్టలేసుకుంటూ తింటుండగా ఊర్మిళ మాత్రం కేవలం మంచి నీళ్లు మాత్రమే తాగుతుంది. అది చూసిన సుమిత్ర ఇలా అంటుంది. అమ్మా ఊర్మిళ, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అదేంటమ్మా, టిఫిన్ తినకుండా వచ్చేశావ్? దాన్నెవరైనా టిఫిన్ అంటారా అత్తయ్య? మా ఇంట్లో కుక్కలు కూడా తినవు. వంట చేయడం రాకపోతే రాదని చెప్పాలి, అంతేగాని దానిష్టమొచ్చింది వండి అదే నన్ను తినమంటే నా వల్ల కాదు. అవునవును, ఈరోజు టిఫిన్ ఏమంతా బాగోలేదు. ముద్ద నోట్లో పెట్టుకోగానే నాక్కూడా వాంతు వచ్చేంత పనయింది. ఏదో తినకపోతే ఎక్కడ ఏడ్చి చస్తుందో అని తిన్నాను. నువ్వు పొద్దున్నుండి ఏమీ తినలేదు. నాతో రా, నీకు నా చేత్తో పెసరట్టు వేసి పెడతాను అంటూ సుమిత్ర ఊర్మిళను లోపలికి తీసుకెళుతుంది. ఒకరోజు సీత తల్లిదండ్రులైన రంగయ్య, సత్యవతి సీతను చూడడానికి సుమిత్రాదేవి ఇంటికి వస్తారు. సుమిత్రాదేవి వాళ్లని కనీసం కూర్చోమని కూడా చెప్పదు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? సీత ఇంట్లో ఉందా? చాలా రోజులైంది మా అమ్మాయి ముఖం చూసి. అందుకే ఒకసారి చూసి వెడదామని వచ్చాం. వచ్చారు సరే, కాని అల్లుడికేమైనా తెచ్చారా? ఈ పూలు పళ్ళేనా? లేక అల్లుడికి ఏ వచ్చి ఉంగరం పెట్టేదేమైనా ఉందా? మీరెందుకు పెడతారులే. ఏమైనా అంటే మా స్థితి మీకు తెలియంది కాదు అంటారు. ఎంత లేని స్థితిలో ఉన్నా ఆడపిల్లను చూడడానికి వచ్చేటప్పుడు అల్లుడికి కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒక కానుక తేవాలన్న ఇంకితం కూడా లేని సంబంధం చేసుకున్నాను. మిమ్మల్ని అడిగేం ప్రయోజనంలే, అంతా నా తలరాత. అదేంటి వదినగారు అలా అంటారు? మేము ఈ కట్న కానుకలు ఇచ్చుకోలేమో అని మీకు ముందే చెప్పాము కదా. అబ్బో, కట్న కానుకలు! మీరు పెట్టే బోడివాచి ఉంగరానికి కట్న కానుకలనే పేరొకటి. బంగారం కొనే స్థోమత లేకపోతే కనీసం మీ అల్లుడికొక మోటార్ బైక్ అయినా కోనివ్వండి. వాడు రోజూ సైకిల్ మీద మిల్లుకు వెళ్లడానికి అవస్థపడుతున్నాడు. మోటార్ బైక్ కొనిచ్చేంతవరకు మీరు మీ అమ్మాయిని చూడడానికి వీల్లేదు. ఇదే నా మాట, నా మాటే శాసనం. ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర? ఇప్పటికిప్పుడు మోటార్ బైక్ అంటే వాళ్ళు ఎక్కడి నుండి తెస్తారు? వాళ్ల పరిస్థితంతా మనకి ముందే తెలుసు కదా. వాళ్ళు కాయ కష్టం చేసుకుని బ్రతికేవారు సుమిత్ర. ఇంకొకసారి ఆలోచించు. మీరు దయచేసి మధ్యలో కలుగు చేసుకోకండి. అసలు ఇదంతా మీ వల్ల, ఆ పేరయ్య వల్ల జరిగింది. నేను పెద్దోడికేదో సాధారణ సంబంధం చూడమంటే మీరు ఆ పేరయ్య కలిసి ఈ ముష్టి సంబంధాన్ని తగలపెట్టారు. అసలు మనం ఈ సంబంధం చేసుకోకపోయింటే వీళ్ళమ్మాయికి ఈ జన్మలోనే పెళ్ళయ్యేది కాదు. అలాంటిది చిన్న మోటార్ బైక్ అడగడం తప్ప. ఇంకా బెల్లం కొట్టు రాయిలాగా అలా నిలబడి చూస్తారే? మోటార్ బైక్ తీసుకొచ్చిన రోజే ఈ ఇంటి గడప తొక్కండి. ఇప్పటికి మీరు తెచ్చిన ఆ చెత్తాచెదారం పట్టుకుని బయలుదేరండి. సుమిత్ర అన్న మాటలకు రంగయ్య, సత్యవతి ఏడుస్తూ అక్కడ్నుండి వెళ్ళిపోతారు. కూతుర్ని చూడాలని గంపెడు ఆశతో వచ్చిన వారికి నిరాశే ఎదురయింది. ఒకరోజు ఊర్మిళ తండ్రి జనార్దన్ చనిపోయిన తన భార్య యొక్క 7 వారాల నగలు తీసుకుని సుమిత్రాదేవి ఇంటికి వస్తాడు. నమస్కారం అన్నయ్య గారు, ఎలా ఉన్నారు? ఒక్కసారిగా మిమ్మల్ని చూస్తుంటే నాకు కాలు చెయ్యి ఆడడం లేదు. ఉండండి, మీకు తాగడానికి ఏదైనా చల్లగా తీసుకొస్తాను అంటూ సుమిత్ర వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలోకి వచ్చిన సుమిత్రకు బుర్రలో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. ఉన్నట్లుండి ఈ పెద్ద మనిషి ఎందుకు వచ్చినట్లు? పనివాడి చేతిలో ఉన్న ఆ పెట్టె ఏంటి? అసలా పెట్టెలో ఏముంది? నాకేం చెయ్యాలో అర్థమవ్వట్లేదు. ముందు ఆ పెద్ద మనిషి తాగడానికి చల్లగా కూల్ డ్రింక్ ఇచ్చి ఆ పెట్టెలో ఏముందో మెల్లగా తెలుసుకుంటాను అంటూ సుమిత్ర కూల్ డ్రింక్ తీసుకుని హాల్లోకి వెళ్తుంది. అన్నయ్య గారు, ఎండన పడి వచ్చారు. కాస్త ఈ జ్యూస్ తాగి చల్లపడండి అంటూ సుమిత్ర జనార్దన్కి వంగి వంగి దండాలు పెడుతూ నక్క వినయాలు నటిస్తూ మర్యాదలు చేస్తుంది. అయినా సుమిత్ర ధ్యాసంతా ఆ పనివాడు పట్టుకున్న పెట్టెమీదే ఉంది. సుమిత్ర హడావిడిని చూసిన జనార్దన్ ఇలా అంటాడు. మరేమీ లేదు చెల్లెమ్మా, నాకు ఆయిల్ మిల్లుతో పాటు ఆయిల్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా ఉందని మీకు తెలుసు కదా. ఆ పనిమీద జర్మనీ వెళ్తున్నాను. తిరిగి రావడానికి సుమారు 6 నెలల సమయం పడుతుంది. అందుకే
వెళ్లే ముందు ఒకసారి ఊర్మిళను అల్లుడుగారిని చూసి నేను జ్ఞాపకంగా దాచుకున్న నా భార్య 7 వారాల నగలను ఇచ్చి వెళదామని వచ్చాను. ఆ మాట వినగానే ఒక్కసారిగా సుమిత్ర మొహం ఆనందంతో 1000 వాట్ లైట్ లాగా వెలిగిపోతుంది. ఇంతలో సుమిత్ర భర్త శ్రీనివాసరావు భయంతో ఇలా అంటాడు. అమ్మో బావగారు, 7 వారాల నగలే! అంత బంగారం ఇంట్లో ఉంటే ప్రశాంతంగా నిద్రపోగలమా? అసలే ఈ రోజుల్లో దొంగల భయం ఎక్కువ. మీరు కాస్త నోరు మూస్తారా? అన్నయ్యగారు ఎంతో ప్రేమతో వదినగారి నగలను తన కూతురు వేసుకుంటే చూడాలన్న ఆశతో పనికట్టుకొని వచ్చి మరీ నగలిస్తుంటే లేనిపోని భయాలు పెడతారా? కాసేపు నిశ్శబ్దంగా నిలబడండి. ఆయన మాటలకే ఏముందిలే అన్నయ్యగారు. ఆకారం పుష్టి, నైవేద్యం నష్టి. ఇంట్లో ఒక్క పని సరిగ్గా చేయడు. మీకు మీ అమ్మాయి మీదున్న ప్రేమని నేను అర్థం చేసుకోగలను. మీరనుకున్నట్లే చేయండి. అయ్యో, సమయానికి ఊర్మిళ, కిరణ్ కూడా ఇంట్లో లేరు. కొత్త జంట కదా, అలా సరదాగా బయటికి వెళ్తానంటే నేనే వెళ్లమన్నాను. మీరు కాస్త భోజనం చెయ్యండి, ఈ లోపల వచ్చేస్తారు. వద్దు చెల్లమ్మ, ఫ్లైట్కి టైం అవుతుంది. నేను వెంటనే వెళ్ళాలి. వెళ్లే ముందు నా కూతుర్ని, అల్లుడుగారిని కళ్ళార చూసి వెళదామని వచ్చాను. సరేలే, వాళ్ళు వచ్చాక నేను వచ్చి వెళ్ళానని చెప్పు. అల్లుడుగారిని మరీ మరీ అడిగానని చెప్పు. నగలు జాగ్రత్త అంటూ నగలపెట్టిని సుమిత్రాదేవికి అందించి జనార్దన్ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. 7 వారాల నగలను ఒక్కసారిగా చూడ్డంతో సుమిత్ర ఆనందానికి హద్దులు లేవు. చంద్రముఖి సినిమాలో జ్యోతికలా మారిపోతుంది. చూసారా, 7 వారాల నగలు, నీ కాసైన బంగారం మొత్తం మనకేనండి. నా చిన్ననాటి నుండి 7 వారాల నగలు అలంకరించుకొని నట్టింట్లో తిరగాలని ఆశ. నా కోరిక ఇన్నాళ్లకు తీరింది. సుమిత్ర, ఇంత బంగారం చూసిన మైకంలో నువ్వు ఏదేదో మాట్లాడేస్తున్నావు. జనార్దన్ గారు ఈ 7 వారాల నగలను ఇచ్చింది నీకోసం కాదు, తన కూతురు ఊర్మిళ కోసం. నువ్వు ఆ విషయం మర్చిపోతున్నావు. రేపు కాసేపన్నా నేను సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరు కదా మీరు? నేను చేసిన పూజలు ఫలించి, కాలం కలిసి వచ్చి, ఇంత బంగారం నా చేతికి రాబోతుంటే పానకల్లో పుడకలు అడ్డుపడతారా? ఇందాకేమన్నారు మీరు? దొంగలు పడతారు అని భయపెడతారా? మీ మాటలు విని అన్నయ్యగారు బంగారాన్ని వెనక్కి తీసుకెళ్ళుంటే, అమ్మో, ఆ ఊహ కూడా నేను భరించలేను. ఇంత వయసు వచ్చింది కాని మీకు బుద్ధి రాలేదు. ప్రతి దాంట్లోకి తగుదునమ్మా అంటూ దూరిపోతుంటారు. మీతో వేగలేక చస్తున్నాను. అదిగో కాలింగ్ బెల్ మోగింది. పిల్లలు వచ్చినట్లున్నారు. ఇంకా అలా నిలబడి చూస్తారే? ఆ పెట్టె తీసుకొని చిన్నోడి గదికి రండి అంటూ సుమిత్ర ఊర్మిళ గదికి వెళ్ళసాగింది. ఒరే చిన్నోడా, అమ్మా ఊర్మిళా! హమ్మయ్యా, వచ్చేశారా? బయట ఎండలు మండిపోతున్నాయి. మీరింకా ఇంటికి రాలేదని నేను, మీ మావయ్య చాలా టెన్షన్ పడుతున్నాం. ఎందుకత్తయ్యా టెన్షన్ పడ్డం? మేమేమైనా విదేశాలకు వెళ్లామా ఏంటి? జస్ట్ ఊరు చూడటానికే కదా వెళ్లాము. అది కాదమ్మా, మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు వచ్చి వెళ్లారు. ఏదో బిజినెస్ పని మీద జర్మనీ వెళ్తున్నారంట. త్వరలోనే వచ్చేస్తానన్నారులే. నీకివ్వమని మీ అమ్మగారి 7 వారాల నగలు నా చేతిలో పెట్టి నిన్ను నగలని జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఒక్కసారి నువ్వు నగలన్నీ చూసుకుని నాకిస్తే తీసుకెళ్లి బీరువాలో భద్రంగా ఉంచుతాను. అలా బెల్లం కొట్టే రాయిల నిలబడి చూస్తారే? పెట్టె తెరిచి అమ్మాయికి నగలు చూపించండి. అమ్మో, 7 వారాల నగలంటే ఇవేనా? ఊర్మిళ, నీ నగలు దగదగా మెరిసిపోతున్నాయి. ఇన్ని నగలను వేసుకుంటే అస్సలు నడువను కూడా నడువులేవు. అవేం మాటలురా కిరణ్. ఆడవాళ్లకి నగలు, చీరలు ఎంత బరువున్నా అసలు బరువే తెలీదు. అది మా ఆడవాళ్లకు దేవుడిచ్చిన వరం. వాడి మాటలకేముందిలే కాని నువ్వు నగలు బాగా చూసుకోమ్మా. ఇంక తీసుకెళ్లి జాగ్రత్తగా నా బీరువాలో పెట్టి తాళం వేస్తాను. ఆగండత్తయ్యా, నా గదిలోనూ బీరువా ఉంది, దానికి తాళముంది. నా నగలు నా దగ్గరే ఉంటాయి. మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక వెళ్ళి మీ పని చూసుకోండి. అంటే అది కాదు ఊర్మిళ, నువ్వు చిన్నపిల్లవి. ఇన్ని నగలు నీ దగ్గర ఉండడం అంత మంచిది కాదు. అసలే మీ నాన్నగారు ఈ నగల బాధ్యతను నాకప్పగించారు.
ఇంకొక్కసారి ఆలోచించు ఊర్మిళ. అత్తయ్యా, నేను ఐశ్వర్యంలో పుట్టి ఐశ్వర్యంలో పెరిగిన దానిమి. నాకేమీ డబ్బు నగలు కొత్త కాదు. వీటిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. మీరు మరీ అన్నిసార్లు అడుగుతుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళండి. సుమిత్ర బాధపడుతూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. చూసారా అండి? ఆ ఊర్మిళ పొగరు, నా చిన్న కోడలు అని నెత్తికెక్కించుకుంటే దాన్ని బుద్ధి చూపించింది. బంగారం చూసేసరికి నేను దాని అత్తగారు అన్న సంగతి కూడా మర్చిపోయింది. అయినా తప్పంతా నాదే. ఏదో గొప్పింటి బిడ్డ కదా అని కాస్త చనువిస్తే నన్నే బయటకు పొమ్మంటుందా? ఈరోజు రాత్రికి ఆ 7 వారాల నగలు అలంకరించుకొని నిద్రపోవాలని ఎంతో ఆశపడ్డాను. నువ్వు చెప్పింది నిజమే సుమిత్ర. తప్పంతా నీదే. నీకున్నది చాలనట్టు ఇంకొకరి బంగారంపై ఆశపడటం నీ తప్పే. ఊర్మిళ డబ్బులో పుట్టి డబ్బులో పెరిగింది. అందులోనూ అదంతా తన బంగారమే. తన బంగారం తన దగ్గర ఉంచుకోవాలనుకోవటంలో తప్పేముంది? నేను ఈ ఇంటి పెద్దను. 2 మగబిడ్డలకు తల్లిని, దానికి అత్తగారిని. బంగారం ఇవ్వకపోగా నన్నే బయటకు పొమ్మని అవమానిస్తుందా? ఏమిటి సుమిత్ర, అవమానమా? నిన్న ఇదే సమయానికి నువ్వేం చేసేవో మర్చిపోయావా? కన్న కూతుర్ని చూడాలని ఎంతో ఆశతో వచ్చిన సీత తల్లిదండ్రులను ఎంతో ఘోరంగా అవమానించి పొమ్మన్నావు. నిన్న నువ్వు నీ నట్టింట్లో వాళ్లని అవమానించి పంపించావు. రోజు గడవక ముందే నీ చిన్న కోడలు నిన్ను అవమానించి పంపించింది. దీన్నే కర్మఫలం అంటారు సుమిత్ర. చాలే, ఇక నోరు ముయ్యండి. సందు దొరికితే చాలు నాకు నీతులు వల్లిస్తారు అంటూ సుమిత్ర వంటగదిలోకి వెళ్తుంది. ఎందుకు ఊర్మిళ అమ్మతో అంత ర్యాష్గా మాట్లాడావు? అమ్మ నీ గురించి ఏమనుకుంటుందో ఆలోచించావా? అయినా అంతా మనీళ్లే కదా. ఈ నగలు ఎవరి దగ్గరుంటే ఏమైంది? నేను చెప్పేది కూడా అదే. అంతా మనీళ్లే అయినప్పుడు నా నగలు నా దగ్గరుంటే తప్పేంటి? నా చీరలు నా నగల విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే నాకు పిచ్చి కోపం వస్తుంది. మీరు మీ అమ్మగారి భజన చెయ్యాలంటే ఆవిరి ముందు చేయండి, దయచేసి నా ముందు చేయకండి. ఒసేయ్ సీతా, ఎక్కరో చూస్తూ వంట తగలేయకు. కాస్త ధ్యాస వంట మీద ఉంచు. తల బద్దలైపోతుంది. కాస్త నా మొహాన కాఫీ తగలే. అలా కొన్ని వారాలు గడిచాయి. ఉద్యోగరీత్యా కిరణ్ పట్నం వెళ్ళిపోతాడు. రవి యథావిధిగా మిల్లులో పనిచేస్తుంటాడు. ఇక శ్రీనివాసరావు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటి పనులు చేస్తూ కాలం గడిపేస్తుంటాడు. సుమిత్ర మాత్రం అత్తగారిగా తాను ఫెయిల్ అయ్యాననుకుంటుంది. కలిసి వస్తుందని చిన్నోడికి శ్రీమంతుల సంబంధం చేస్తే చిన్న కోడలు మాట వినకుండా పోయింది. ఇక పెద్ద కోడలేమో నెలలు గడుస్తున్నా వాళ్ల అమ్మానాన్నలతో మోటార్ బైక్ కొనిపించలేకపోయింది. ఈరోజు ఎలాగైనా సరే తాను అనుకున్నది సాధించాలనుకుంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతుండగా సుమిత్ర ఊర్మిళ గదిలో నుండి చంద్రహారాన్ని దొంగిలించి సీత బ్యాగ్లో పెట్టాలి అని అనుకుంటుంది. అప్పుడు ఊర్మిళకు తన గదిలో తన 7 వారాల నగలకు సేఫ్టీ లేదని గ్రహించి నగలు మొత్తం తెచ్చి తనకే ఇచ్చేస్తుందని ఈ పథకం వేస్తుంది. తెల్లవారింది. యథావిధిగా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. సుమిత్ర ఊహించినట్టు ఏమీ జరగట్లేదు. ఎప్పుడెప్పుడు ఊర్మిళ గదిలో నుంచి అమ్మో నా చంద్రహారం కనిపించట్లేదు అని అరుపు వినపడుతుందా అని సుమిత్ర ఎదురుచూస్తుంది. ఎంతసేపటికి ఊర్మిళ గదిలో నుంచి ఎలాంటి శబ్దం రాదు. ఉగ్గపట్టలేక తానే ఊర్మిళ గదికి వెళ్తుంది. సుమిత్ర అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయింది. రాత్రి తానే దొంగిలించి సీత బ్యాగ్లో పెట్టిన చంద్రహారం ఇప్పుడు ఊర్మిళ మెడలో దగదగా మెరిసిపోతుంది. ఇది ఎలా సాధ్యం? నేను నా చేత్తో సీత బ్యాగ్లో పెట్టాను కదా?
అని సుమిత్రకు ఒక్కసారిగా గుండె గబగబ కొట్టుకుంది. ఎవరూ నా ప్లాన్ మొత్తం తలకిందురు చేశారా అని సుమిత్రకు ఏమీ అర్థం కాలేదు. రాత్రంతా సుమిత్రకు నిద్రపట్టలేదు. తన చేతులతో తానే స్వయంగా తన చిన్న కోడలు ఊర్మిళ చంద్రహారాన్ని దొంగిలించి పెద్ద కోడలు సీత బ్యాగ్లో పెట్టింది నిజమే కదా. మరిప్పుడు ఆ చంద్రహారం మళ్ళీ ఊర్మిళ మేడలోకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన భర్త శ్రీనివాసరావు అక్కడికి వస్తాడు. ఏమిటి సుమిత్ర, ఏదో టెన్షన్ పడుతున్నావు? ఏమైంది సుమిత్ర? ఇంతకు ముందెప్పుడు నిన్నిలా చూడలేదు. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు. అబ్బే, అదేమీ లేదండి. ఒంట్లో కాస్త నలతగా ఉంది, అంతే అండి, అంతే. ఇంతలో వంటగదిలో నుండి సీత కాఫీ తీసుకుని అక్కడికి వస్తుంది. సీతను చూడగానే సుమిత్ర గుండెల్లో చిన్నగా వణుకు మొదలైంది. కాఫీ తీసుకున్నతయ్యా, ఏమిటి ఈరోజు అదోలా ఉన్నారు? ఈరోజు ఒక్కసారి కూడా వంటగది వైపు రారానే లేదు. ఒంట్లో ఏమన్నా బాగోలేదా అత్తయ్యా అని అడుగుతుంది. ఇంతలో చిన్న కోడలు ఊర్మిళ కూడా అక్కడికి వస్తుంది. ఊర్మిళను చూడగానే సుమిత్ర గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఏమిటత్తయ్యా, ఈరోజు ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది? రోజూ గలగలా మాట్లాడుతూ చకచకా పనులు చేయిస్తూ అందర్నీ పరుగులు పెట్టించే మీరు ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉన్నారేమిటి? ఒంట్లో బాగోలేదా అత్తయ్యా అని అడుగుతుంది. సుమిత్ర తనలో తాను ఇలా అనుకుంటుంది. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? నేనొకటనుకుంటే ఇంకొకటెలా జరుగుతుంది? వీళ్ళంతా ఏమీ తెలియనట్లే ఉన్నారు. మరీ నేను సీత బ్యాగ్లో పెట్టిన చంద్రహారం ఊర్మిళ మెడలోకి ఎలా వచ్చింది? అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఇలా అంటుంది. నాకు రాత్రి నుండి ఒంట్లో బాగోలేదమ్మా. నేను వెళ్ళి నా గదిలో కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ సుమిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సుమిత్ర తన గదిలో ఒంటరిగా కూర్చుని ఇలా ఆలోచిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? ఎంత ఆలోచించినా ఆ చంద్రహారం ఊర్మిళ మెడలోకి ఎలా వచ్చిందో ఏమీ అర్థం కావటంలేదు. ఏం జరిగుంటుంది అని ఆలోచిస్తుండగా ఇంతలో శ్రీనివాసరావు వచ్చి ఇలా అంటాడు. ఏం సుమిత్ర, ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావటం లేదా? నువ్వు ఊర్మిళ యొక్క 7 వారాల నగల కోసం ఎంతో బాగా ప్లాన్ చేసి ఊర్మిళ గదిలో నుంచి చంద్రహారాన్ని దొంగిలించి సీత బ్యాగ్లో పెడితే అది మళ్లీ ఊర్మిళ మెడలోకి ఎలా వచ్చిందో అని ఆలోచిస్తున్నావా? ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనేమిటి? ఊర్మిళ చంద్రహారాన్ని దొంగిలించి సీత బ్యాగ్లో పెట్టడమేమిటి? నాకేం తెలీదు అని భయపడుతూ బదులిస్తుంది సుమిత్ర. ఇంకా అర్థం కాలేదా సుమిత్ర? ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకుంటే ఆ చంద్రహారం ఊర్మిళ మెడలోకి ఎలా వచ్చిందో చెప్తాను. ఆ మాట వినగానే సుమిత్ర ఒళ్లంతా చెమటలు పడతాయి. కోడల ముందు తన పరుగు నిలబడాలంటే భర్త ముందు తాను చేసిన తప్పును ఒప్పుకోవలసిందే అని అనుకుంటున్నది. ఏమండి, నన్ను క్షమించండి. ఏదో 7 వారాల నగలు వేసుకోవాలన్న ఆశతో నేనే చేశానండి. ఇప్పుడు చెప్పండి, ఆ చంద్రహారం ఊర్మిళ మెడలోకి ఎలా వచ్చింది? సరే చెప్తాను విను. నువ్వు ఆ రోజు రాత్రి ఊర్మిళ పెట్టెలో నుంచి చంద్రహారాన్ని దొంగిలించి సీత బ్యాగ్లో పెట్టటం నేను చూశాను. తర్వాత నువ్వు తిరిగి వచ్చేసరికి నేను మన గదిలో నిద్రపోతున్నట్లు నటించాను. నువ్వు నిద్రపోయిన తర్వాత ఈ విషయం సీతకు చెబుదామని సీత గదికి వెళ్ళాను. అప్పటికే సీతకు నువ్వు తన బ్యాగ్లో చంద్రహారం పెట్టిన విషయం తెలిసిపోయింది. నువ్వు సీత మీద నింద వెయ్యాలని చూశావు. కాని సీత మాత్రం తన గొప్ప మనసుతో నువ్వు చేసిన ఈ పాడు పనిని ఎవరికీ చెప్పకుండా ఊర్మిళ చంద్రహారాన్ని తిరిగి తీసుకెళ్లి ఊర్మిళ పెట్టెలో పెట్టింది. సీత గొప్ప మనసుకి ఇదే నిదర్శనం. నువ్వు సీతపై నిందవేసి అవమానించి ఈ ఇంటి నుండే గెంటివెయ్యాలని అనుకున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సీతను క్షమాపణ అడిగి నీ పెద్దరికం నిలబెట్టుకో. అవునండి, నిజంగానే నేను తప్పు చేశాను. ఏ అత్తగారు ఏ కోడలకు చెయ్యని ద్రోహాన్ని నేను సీతకు చెయ్యాలనుకున్నాను. కాని సీత మాత్రం తన పెద్ద మనసుతో నా పరువు కాపాడింది. ఇప్పుడే వెళ్ళి సీతను క్షమాపణ అడుగుతాను. ఈ రోజు నుంచి నాకిద్దరు కోడళ్ళు సమానమే అంటూ సుమిత్ర సీత గదికి వెళ్ళసాగింది. సీత గదికి వెళ్లి
సీతను క్షమాపణ అడుగుతుంది. అందుకు సీత ఇలా బదులిస్తుంది. అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమించమని అడగడమేమిటి? మీ మీద నాకు కోపమేమీ లేదు. మీరు నన్ను ఏమన్నా మీలో మా అమ్మని చూసుకున్నాను. మీరు ఆ 7 వారాల నగల కోసం ఆ చంద్రహారాన్ని తీసుకొచ్చి నా బ్యాగ్లో పెట్టరే కాని నా మీద కోపంతో కాదు కదా. మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను అత్తయ్య. మనలో మనం క్షమాపణ చెప్పుకోకూడదు. మీరు చాలా మంచివారత్తయ్య. ఊర్మిళ నా చెల్లెలు లాంటిది. తనకు చంద్రహారం అంటే చాలా ఇష్టం. పొద్దునే అది కనిపించకపోతే ఎక్కడ బాధపడుతుందో అని నా బ్యాగ్లో ఉన్న హారాన్ని తిరిగి తీసుకెళ్లి తన పెట్టెలో పెట్టాను. మీ పరువు పోయే పనిని నేనెప్పుడూ చేయనత్తయ్యా. అప్పుడే అటుగా వెళ్తున్న ఊర్మిళ సీత గది దగ్గర నిలబడి ఈ మాటలన్నిటినీ వింటుంది. సీత మాటలు విన్న ఊర్మిళ ఒక్కసారిగా షాక్ అయింది. నగల కోసం తనకు తెలియకుండా తన అత్తగారు ఇంత పనిచేసిందా అని అనుకుంటుంది. తనపై సీతకు ఉన్న ప్రేమను చూసి పాషాణ హృదయరాలైన ఊర్మిళ కరిగిపోతుంది. డబ్బుందనే అహంకారంతో సంస్కారాన్ని మర్చిపోయిందని ఊర్మిళకు అర్థమవుతుంది. వెంటనే సీతకు క్షమాపణ చెప్పడానికి వెళుతుంది. ఊర్మిళను చూసిన సుమిత్ర కంగారు పడుతుంది. సీత దగ్గరకు వచ్చిన ఊర్మిళ ఇలా అంటుంది. నన్ను క్షమించు సీతక్క. ధనవంతురాల్ననే పొగరుతో నీతో దురుసుగా ప్రవర్తించాను. నా డబ్బు ముందు నీ ఓర్పు, సంస్కారమే గొప్పదని తెలుసుకున్నాను. నిన్ను ఎంతో అగౌరవించి మాట్లాడాను. ఇక నుండి నీతో అలా ప్రవర్తించను. నా తప్పుని నేను తెలుసుకున్నాను. ఇక మీదట అందరం కలిసిమెలిసి ఉందాం. ఊర్మిళ మాటలు విన్న సీత ఎంతగానో సంతోషిస్తుంది. సుమిత్రదేవి తాను చేసిన తప్పుకి ఊర్మిళను కూడా క్షమాపణ అడుగుతుంది. మరుసటి రోజు ఊర్మిళ భర్త కిరణ్ పట్నం నుండి వస్తాడు. రవి కూడా మిల్లు నుండి వస్తాడు. ఇంట్లోని ప్రశాంత వాతావరణాన్ని చూసి రవి, కిరణ్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. జరిగిన విషయాన్ని సీత ఊర్మిళను అడిగి తెలుసుకుంటారు. సుమిత్రాదేవి ఇంటి బాధ్యతను మొత్తం పెద్ద కోడలైన సీతకిస్తుంది. అప్పటినుండి ఆ ఇల్లు నందనవనంలా మారిపోతుంది. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి.